నా పేరు నిత్య. ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా నాన్నగారు నన్ను చదివించడానికి చాలా కష్టపడ్డారు. ఎలాగన్నా ఒక పెద్ద ఎంఎన్సీలో జాబ్ సంపాదించి మా అమ్మ నాన్న పేరు నిలబెట్టాలనేది నా డ్రీమ్. దానికోసం ఎంత కష్టపడ్డానికన్నా నేను రెడీ. కానీ నాకు ఒక ప్రాబ్లం ఉంది. ఏదో తెలియని భయం ఎప్పుడు నన్ను వెంటాడుతూ ఉంటుంది. మీరే చూసారుగా, ఎప్పుడు 10:30కి ఉన్న మీటింగ్కి భయపడి 9కే వచ్చి కూర్చున్నా. ఆఫీస్కి లేట్ అవుతానేమోననే భయం, మంచిగా ప్రజెంట్ చేస్తానో లేదో అనే భయం, అందరూ నన్ను చూసి నవ్వుతున్నారేమోననే భయం. నాకే తెలియకుండా నా హార్ట్ బీట్ చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది. మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది. కానీ ఈరోజు అలా జరగకూడదు. ఇవాళ నాకు చాలా ఇంపార్టెంట్ డే. ఎందుకంటే మా ఆఫీస్లో క్వార్టర్లీ ప్రజెంటేషన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు అయిన వాటిల్లో ఒక్కసారి కూడా నేను మంచిగా ప్రజెంట్ చేయలేదు. ఈసారి అలా కాకూడదు. దిస్ ఈస్ ద లాస్ట్ ఛాన్స్ టు ప్రూవ్ మై సెల్ఫ్. ప్లీజ్ హెల్ప్ మీ గాడ్. Start the presentation. This is my analysis on quarterly results. Thank you, ma'am. Thank you all. Next presentation. వచ్చిందిరా టెన్షన్ పార్టీ. These are the results, and that is the first part, and this is the second part. These are the results of What happened, Nitya? Continue చేయి. చెప్పు నిత్య, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? this is of మాకు నీ మొహం చూస్తూ కూర్చోవడం తప్ప వేరే పని లేదనుకున్నావా? ఇది ఫస్ట్ టైం కూడా కాదు. నువ్వు జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి ఇలానే చేస్తున్నావు. మా టైం వేస్ట్ చేసే వాళ్ళు పెళ్లి చేసుకొని ఇంట్లో కూర్చోవచ్చు కదమ్మా. this is of అందరూ వర్క్ చేస్తున్నప్పుడు నీకు ఒక్కదానికే ఏమైతుంది? హలో మా. సరే, ఏం చేసావో చూపించు. లేదు మా, పోయింది. చేస్తే కదా అసలు ఉండడానికి. నువ్వేం చేసావో నాకు అంతా తెలుసు. డోంట్ గివ్ మీ ఎనీ ఎక్స్ప్లెనేషన్. గెట్ అవుట్. హలో మా. ఫస్ట్ గెట్ అవుట్. ఈసారి ఎలా అన్నా నా బెస్ట్ ఇవ్వాలి. ఎప్పట్లో కాకూడదు. బాగా ప్రజెంట్ చేసి ప్రమోషన్ తెచ్చుకోవాలి. టెన్నేనా? అప్పుడే పడుకుంటున్నావు ఏంటి? ఎలాగన్నా నైట్ అవుట్ చేయాలి. కూర్చొని చదివితే నిద్ర వచ్చేస్తుంది. నడుస్తూ చదువుదాం.
అప్పుడే 4:30 అయిపోయిందా? మొత్తం అంతా ప్రిపేర్ అయ్యాను. 2-3 సార్లు చెక్ చేసుకున్నాను. దేవుడా, ఇంకా నువ్వే చూసుకోవాలి. హలో హలో నిత్య, నిన్నటి నుంచి కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదు. సరే, ఈసారైనా బాగా ప్రెజెంట్ చేసావా? మళ్ళీ తెల్లమొహం పెట్టా. చేయలేదు మా. అందుకే చెప్పాను నీకు, పెళ్లి చేసుకొని ఇంట్లో కూర్చో, కరెక్ట్ నీకని. నీకు అస్సలు అర్థం కాదు. నీతో ఒక 5 minutes మాట్లాడొచ్చా? ఏం చేస్తున్నావు నిత్య? ఏం లేదు మ్యామ్. నువ్వేం చేస్తున్నావో నాకు అర్థమవుతుంది. సడన్గా ఇంత పెద్ద డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది ఇప్పటిది కాదు మ్యామ్, చిన్నప్పటి నుంచి అంతే. ఏదో సాధిద్దాం అనుకుంటాను, చాలా కష్టపడతాను, కానీ గుర్తింపు మాత్రం రాదు. బాగా పర్ఫామ్ చేద్దాం అనుకుంటాను, కానీ అందరూ చూసి నవ్వుకోవడం తప్ప నా వల్ల యూజే లేదు. అందుకే ఇక్కడ ఉండకపోవడమే కరెక్ట్ అనిపిస్తుంది. అలా ఎందుకు అనుకుంటున్నావు నిత్య? లైఫ్లో ఎంతో సాధించాలని ఉంది అంటున్నావు, అమ్మా నాన్నలకు మంచి పేరు తేవాలి అనుకుంటున్నావు, నిన్ను నువ్వు నిరూపించుకోవాలనుకుంటున్నావు. మరి ఇవన్నీ చేయకుండానే నీ లైఫ్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నావా? దాని గురించే కదా మ్యామ్ ఇంత కష్టపడుతుంది, కానీ ఎంత కష్టపడినా నా వల్ల అవ్వట్లేదు. అందుకే చివరికి ఈ డెసిషన్ తీసుకున్నాను. చూడు నిత్య, దీని గురించి నువ్వు ఒక్కదానివే కష్టపడాల్సిన అవసరం ఏముంది? నీకు హెల్ప్ చేయడానికి చాలామంది ఉన్నారు. ఫ్రెండ్స్, పేరెంట్స్, సీనియర్స్, వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చుగా. నన్ను చూసి క్రిటిసైజ్ చేసే వాళ్ళే మ్యామ్, అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నారా, కలుస్తావా? డాక్టరా? నాకేమైనా డిసీజ్ ఉందా మ్యామ్? డాక్టర్ అంటే ఆయన ఒక ఫేమస్ సైకియాట్రిస్ట్. సైకియాట్రిస్టా? నాకేమైనా పిచ్చి అనుకుంటున్నారా మ్యామ్? నీకు ఒక అమ్మాయి గురించి చెప్పాలి, రా కూర్చో. నీలాగే కష్టపడాలనుకునే క్యారెక్టర్, కానీ తనకు ఒక ప్రాబ్లం ఉంది. ఎక్కువ మంది జనాలు ఉన్న చోట తను ఉండలేదు. అలాంటి పరిస్థితి వస్తే తనకే తెలియని భయం, యాంగ్జైటీ, తొందరగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది. కానీ తన వయసుతో పాటే తన భయం కూడా పెరుగుతూ వచ్చింది. చివరికి అది ఏ స్టేజ్కి వచ్చిందంటే తన రూమ్లో నుండి బయటికి రావడానికి కూడా తను భయపడేది. అప్పుడు వాళ్ళ అన్నయ్య తనకి ఎలాగైనా హెల్ప్ చేయాలని ఒక సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేశాడు. కానీ తనను కలవాలంటే ఆ సైకియాట్రిస్టే ఇంటికి రావాల్సి వచ్చేది. ఫస్ట్లో వచ్చినప్పుడు తను డోర్ తెరిచి ఆయనను కలవాలన్నా భయపడేది. 2-3 years తర్వాత అలా ఉండే అమ్మాయి ఇప్పుడు క్రౌడెడ్గా ఉండే ఆయన క్లినిక్కి వెళ్ళి మరీ రెగ్యులర్గా ఆయనను కలుస్తూ ఉంది. ఏంటి మ్యామ్, నిజంగా అంత చేంజ్ వస్తుందా? అందరికీ రావాలని కంపల్సరీ ఏం లేదు, కానీ ట్రై చేయడంలో తప్పలేదుగా. కొందరికి మంత్స్ పట్టొచ్చు, కొందరికి ఇయర్స్ పట్టొచ్చు, కానీ వీ షుడ్ ట్రై. నా గురించి నీ అభిప్రాయం ఏంటి నిత్య? మీరు చాలా హార్డ్ వర్కింగ్, ప్రెజెంటేషన్స్ బాగా చేస్తారు, ఎంతమంది ఉన్నా భయపడకుండా చేస్తారు. నాకు మీలా చేయాలని ఉంటుంది మ్యామ్. ఇందాక నీకు ఒక అమ్మాయి గురించి చెప్పాను కదా, అది ఎవరో కాదు, నేనే. వాట్? ఏంటి మ్యామ్ మీరు చెప్పేది? అసలు నమ్మలేకపోతున్నాను. చూడ్రా, సైకియాట్రిక్ ప్రాబ్లం అనేది మన పుట్టుకతో రాదు. మన చుట్టూ ఉండే సిచ్యువేషన్స్ బట్టే ఫామ్ అయి మనతో పాటు పెరుగుతాయి. అవి ఒక ఫీవర్, కోల్లా కాదు. ప్రతి సెకండ్, ప్రతి మినిట్ నీ లైఫ్ మీద ఎఫెక్ట్ చూపిస్తారు. అంటిల్ యూ టేక్ కంట్రోల్ ఓవర్ దెమ్. నువ్వు కంట్రోల్ చేయాలి అని అంటే ఇనిషియేషన్ నీతోటే మొదలవ్వాలి. డాక్టర్స్ వాళ్ళందరూ నీకు హెల్ప్ చేయగలరు, కానీ ఫస్ట్ నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి. ఆ ఇనిషియేషన్ నేను తీసుకున్నాను కాబట్టే ఈ స్టేజ్లో ఉన్నాను. నువ్వు కూడా అది చేయగలవనే నమ్మకం నాకు ఉంది. నాలా ఏదో సాధించాలనే తపన నీలో కూడా చూసా కాబట్టే నీకు హెల్ప్ చేయాలనిపించింది. లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ హౌ హార్డ్ యూ హిట్, ఇట్స్
ఇట్స్ అబౌట్ హౌ హార్డ్ యూ కెన్ గెట్ ఇట్ అండ్ కీప్ ఇట్. అండ్ డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడంతా నీ చేతిలోనే ఉంది నిత్య. ఇనిషియేషన్ నీతోటే మొదలవ్వాలి.